రాజధానిలోని 16.8 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కోర్ క్యాపిటల్గా నిర్ణయించిన సిఆర్డీఏ పాలనా నగరాన్ని ఇక్కడే నిర్మిస్తోంది. మొత్తం 1375 ఎకరాల్లో పాలన, న్యాయ నగరాల్లో వేగంగా నిర్మాణాలు చేపట్టింది. ప్రస్తుతం పాలనా నగరంలో సచివాలయ భవనాలు, శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి పనులు జరుగుతున్నాయి. సచివాలయ భవనాలు 5 టవర్లుగా డయాగ్రేడ్ విధానంలోనూ, అసెంబ్లీ భవనం బోర్లించిన లిల్లీ ఫ్లవర్ ఆకారంలోనూ రూపుదిద్దుకున్నాయి. వీటిని ఐకానిక్ చిహ్నాలుగా అమరావతిలో నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. కృష్ణానదికి అభిముఖంగా ఓ సరళ రేఖలో ఈ భవనాల నిర్మాణం చేపట్టారు. అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మితమవుతున్నటువంటి అమరావతిలో అత్యంత కీలకమైనటువంటి పాలనా నగరం నిర్మాణంలో ఈ సచివాలయ భవనాలది అత్యంత కీలకమైన స్థానం అని చెప్పాలి. ఈ సచివాలయ భవనాల తాలూకు నిర్మాణాలు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. మొత్తం రాఫ్ట్ ఫౌండేషన్ ద్వారా ఈ సచివాలయ భవనాలకి ఇప్పటికే ఫౌండేషన్ వేసింది సిఆర్డీఏ. మొత్తంగా చూస్తే కనుక 5 భవనాలు వరుస క్రమంలో నిర్మిస్తారు. దాదాపు 1 కిలోమీటర్ పొడవైనటువంటి బేస్మెంట్ ఉండే విధంగా ఈ 5 భవనాలు కూడా వస్తాయి. మొత్తం ఒకే వరుసలో ఉండేటువంటి ఈ 5 భవనాలను కూడా లండన్కి చెందినటువంటి ప్రముఖ ఆర్కిటెక్టు నార్మన్ ఫోస్టర్స్ రూపకల్పన చేశారు. దేశంలోనే తొలిసారిగా డయాగ్రేడ్ విధానంలో ఈ భవనాల నిర్మాణం కొనసాగుతుందని చెప్పాలి. మొత్తం తొలి భవనం జిఏడి టవర్, అంటే ముఖ్యమంత్రి కార్యాలయం ఉండేటువంటి జిఏడి టవర్ 50 అంతస్తుల భవనంగా ఉంటుంది. దేశంలోనే అత్యంత ఎత్తైన భవనంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. 50 అంతస్తుల భవనంగా చెప్పేటువంటి ఈ భవనం 250 మీటర్ల పొడవైనటువంటి భవనంగా వస్తుంది. అయితే ఈ భవన నిర్మాణాల్లో ఐఐటి లాంటి సంస్థల తాలూకు సూచనలు, సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ ప్రొఫెసర్లు అందించినటువంటి వివిధ మోడళ్లను అనుసరించే ఈ భవనాల నిర్మాణం సాగుతోంది. ఏ రాజధాని నగరానికైనా ప్రభుత్వ పాలనా నగరమే ఆయువు పట్టు. అక్కడున్న కీలకమైన నిర్మాణాలే ఐకానిక్ చిహ్నాలుగా ప్రపంచానికి దర్శనమిస్తాయి. ఇలాంటి భవనాలను అమరావతి పాలనా నగరంలో నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వీటి ఆకృతుల్ని లండన్కు చెందిన నార్మన్ ఫోస్టర్స్తో రూపకల్పన చేయించింది. సీఎం నివాసం, రాజ్భవన్, సచివాలయ భవన సముదాయం, అసెంబ్లీ భవనం, హైకోర్టు ఇలా అన్ని ఆకృతులు వేరువేరుగా ఐకానిక్ చిహ్నాలుగా రూపొందాయి. ప్రభుత్వ పాలనా నగరాన్ని మొత్తం 6,705 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. ప్రస్తుతం సచివాలయ భవన సముదాయం అత్యంత వేగంగా నిర్మితమవుతోంది. 5 టవర్లుగా ఈ భవనాలను నిర్మిస్తున్నారు. ముఖ్యమంత్రి ఉండే జీఏడీ భవనంతో పాటు మరో 4 భవనాలు ప్రభుత్వ కార్యదర్శులు, హెచ్ఓడీల కోసం నిర్మితమవుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే జీఏడీ టవర్ 50 అంతస్తులుగాను, మిగతా భవనాలు 45 అంతస్తులుగా నిర్మించాలని నిర్ణయించారు. పై అంతస్తులో హెలికాప్టర్ దిగేందుకు అనువుగా ఏర్పాట్లు ఉంటాయి. ఒక్కో భవనం పునాది కోసం 10,800 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను రాఫ్ట్ విధానంలో వేశారు. భారీ స్థాయిలోనే స్టీలు, కాంక్రీట్ను వినియోగించారు. ప్రభుత్వ కార్యాలయ భవనాలతో పాటు అఖిల భారత సర్వీస్ అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సిబ్బందికి, శాసనసభ్యులు, మండలి సభ్యులు, మంత్రులు, న్యాయమూర్తులకు సైతం నివాస భవనాలు సిద్ధమవుతున్నాయి. 3,800కు పైగా ప్లాట్లను అధికారులు, ఉద్యోగులకు సిద్ధం చేస్తున్నారు. న్యాయమూర్తులు, మంత్రులకు వ్యక్తిగత నివాస బంగ్లాలు కూడా శరవేగంగా నిర్మితమవుతున్నాయి. మొత్తంగా మొదటి దశలో రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం 42,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు చేపట్టింది. దశలవారీగా రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు 1,09,000 కోట్ల రూపాయల మేర అవసరమవుతాయని అంచనా వేస్తోంది సిఆర్డీఏ. సరిగ్గా ఈ భవనాలన్నీ కూడా ఒక ఐకానిక్ చిహ్నంగా, అమరావతికి ఐకానిక్ చిహ్నాలుగా ఉండబోతున్నాయి. అయితే ఈ భవనాలకు సంబంధించినటువంటి ఫౌండేషన్ ఇదే ప్రాంతంలో పడింది. ముఖ్యమంత్రి కార్యాలయం ఉండేటువంటి జిఏడి టవర్తో పాటు వరుసగా 5 భవనాలు కూడా ఇదే ప్రాంతంలో రాబోతున్నాయి. మొత్తం రాఫ్ట్ విధానంలో ఈ ప్రాంతంలో దీనికి సంబంధించినటువంటి ఫౌండేషన్ కూడా పూర్తయింది. కేవలం 24 నెలల్లో మొత్తం ఈ భవంతులన్నింటి కూడా పూర్తి చేసి అమరావతి నుంచే పాలన సాగిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం చెబుతూ ఉంది. ఇది మొత్తానికి అమరావతి రాజధానిలో శరవేగంగా నిర్మితమవుతున్నటువంటి భవనాల తాలూకు రూపురేఖలు. కెమెరా పర్సన్ కోటేశ్వరతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి.